హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు త్రినాథ మేళా చేసుకుంటున్నానండి. మా సైడ్ అయితే వైశాఖ మాసంలో వచ్చే ఆదివారాలలో, అలాగే కార్తీక మాసంలో వచ్చే ఏదో ఒక ఆదివారాల్లో అయితే త్రినాథ మేళా చేసుకుంటాము. ముందుగా ఆసనం తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని బియ్యం పిండితో ముగ్గు వేసి పెట్టుకున్నానండి. దీనిపై కొంచెం బియ్యం పోసి త్రినాథ స్వామివారి ఫోటో పెట్టుకొని పువ్వులతో అలంకరించుకున్నాను. ఇప్పుడు 3 రాగి చెంబులు తీసుకొని గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఏదైనా నదీ జలం దొరికితే వేసుకోవాలండి, లేకుంటే మంచినీళ్ళైనా పోసుకోవాలి. ఇందులో కుంకుమ, గంధం, అక్షింతలు వేసి మర్రి కొమ్మలు పెట్టుకున్నాను. నేను ఇక్కడ 3 మేళాలు ఒకేసారి సమర్పిస్తున్నానండి. ఒక్క మేళకు 3 చెంబులు పెట్టుకుంటే సరిపోతుంది. 3 మేళాలకు 9 చెంబులు పెట్టుకున్నాను. ఇప్పుడు ఆకు, ఒక్క, అరటిపండు, మామిడి పండు పెట్టి తాంబూలం పెట్టుకున్నాను. 3 మేళాలకు 9 తాంబూలాలు పెట్టుకున్నాను. పసుపుతో వినాయకుడిని తయారు చేసి పెట్టుకుని కుంకుమ, గంధం పెట్టి అలంకరించుకున్నాను. అలాగే చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టుకున్నాను. 3 మేళాలకు 9 మట్టి ప్రమిదల్లో ఒత్తులు వేసి దీపారాధన చేసుకున్నానండి. దీపాలు డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదు కదా అండి. కింద ఆకులు వేసి దీపాలు పెట్టుకున్నాను. ప్రసాదం కలుపుకొని 3 భాగాలుగా విభజించి పెట్టుకున్నాను. ఇప్పుడు త్రినాథ స్వామివారి కథా పుస్తకంలో ఉన్నట్లు పూజ కథ చేసుకున్నాను. ముందుగా గణపతిని పూజించుకొని తర్వాత త్రినాథ స్వామివారిని పూజించుకున్నాను. అనంతరం కొబ్బరికాయ కొట్టి మంగళహారతి అయితే ఇవ్వాలండి. ధూపం వేసుకుని సాష్టాంగ దాన ప్రదానం చేసి ప్రసాదం స్వీకరించాలి. ఇంతటితో పూజ సమాప్తం అవుతుందండి. మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.